వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం ఎల్నినో కారణంగా వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ముఖ్యంగా కౌలు రైతులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే పట్టదారుకు కౌలు ఎట్లా కట్టుకోవాలి, విత్తనాలు ఎట్లా తెచ్చుకోవాలి, ఇప్పుడు వరకు అన్నీ తీసుకున్నాం కానీ పంటకు కావాల్సినటువంటి వర్షాలే పడతలేవు అని కౌలు రైతులు ఇబ్బంది పెడతా ఉంటే, ఒక చోట మాత్రం ఈ 6 ఎకరాల భూమిని మేము కౌలు చేస్తామంటే మేము కౌలు చేస్తాం, మాకివ్వండి అంటూ పెద్ద ఎత్తున రైతులందరూ ఎగబడతా ఉన్నారు. సో 6 ఎకరాల భూమి కోసం రైతులందరూ కౌలు రైతులందరూ సాగు చేయడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నారు? సో రాత్రి అయితే చాలు రైతులంతా కలిసి 6 ఎకరాల పొలం చుట్టూ వెతుకుతా ఉన్నారు. ఏంటి అక్కడ ఏం జరుగుతా ఉంది అంటే చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుందిగా ఈ పత్తి చేను దాదాపు 6 ఎకరాలు. ఇది ఎక్కడ ఉందంటే వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాలపాడు అనే విలేజ్. ఆ విలేజ్ పరిధిలో ఉంది దాదాపు 6 ఎకరాల భూమి. సో 6 ఎకరాల భూమిని పక్కనే ఉన్నటువంటి ఏరియా తండకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి కౌలుకు తీసుకొని ఇందులో పత్తి పెట్టిండు. మొదట వర్షాలు పడ్డాయి కాబట్టి వాళ్ళు పత్తి పెట్టిరు, మొక్కలు ఇంత అయినాయి. సో మొన్న 24వ తేదీ రోజు కలుపు తీస్తుండగా, అంటే పత్తి మొక్కల చుట్టూ ఉన్న గడ్డి తీసేస్తుండగా కూలీలకు దాదాపు 50 గ్రాముల బంగారం దొరికింది. సో 50 గ్రాముల బంగారం అంటే ఇక చూడొచ్చు, ఇది 50 గ్రాములు అంటే దాదాపు 5 తులాలు. 10 గ్రాములకు ఒక తులం మనం అనుకుంటే దాదాపు 5 తులాలు అని కొంతమంది అంటా ఉన్నారు. లేదు అర్ధ కిలో దొరికిందని ఇంకొంతమంది అంటా ఉన్నారు. సో ఓవరాల్గా అయితే బంగారం దొరికింది కూలీలకు బంగారం దొరికిన వెంటనే సాగు చేస్తున్నటువంటి ఎవరైతే కౌలు చేసినటువంటి కౌలు రైతు యజమాని వీళ్ళందరి దగ్గర పోయి పంచుకున్నారు, ఆ బంగారాన్ని మొత్తం పంచుకున్నారు. సో ఈ విషయం ఏంటి, ఆ నోట ఈ నోట ఆ ఊర్లో అందరూ తెలిసింది. సో ఊర్లో అందరూ తెలిస్తే ఆ పొలం ఎవరైతే ఉందో ఆ పొలం దాదాపు 5 ఏళ్ల కింద అమ్మిన వ్యక్తి ఉంటాడు కదా, సో ఆ వ్యక్తి ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసిండు. లేదు నా బంగారంలో నాకు కూడా వాటా వస్తుంది, నేను మొన్ననే భూమి అమ్మినా, సో నాకు కూడా వాటా ఇవ్వాలని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిండు. సో ఈ పంపకాల వ్యవహారం మొత్తం పోలీస్ స్టేషన్ దాకా పోయింది. సో అక్కడ ఎంత దొరికింది, ఏంటి, ఎవరెవరు పంచుకున్నారు, ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇట్లా ఈ వ్యవహారం కొనసాగుతుండగానే రాత్రి అయితే చాలు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ పత్తి చేనులో పోయి పత్తి చేను మొత్తం కలుస్తూ ఉన్నారు. సో ఎందుకు బంగారం దొరుకుతుందేమో అని. సో బంగారం కోసం గ్రామంలోని రైతులంతా అక్కడే రాత్రి అయితే మకాం వేస్తూ ఉన్నారు. ఎందుకంటే బంగారం ధర దాదాపు 1,50,000 అయింది. సో ఎంత దొరికినా ఎంతో కొంత తమకు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఆ గ్రామంలో రైతులందరూ ఆ పొలంలోకి వెళ్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఆ బాధిత రైతు ఏం మాట్లాడుతున్నా చూద్దాం. మా చిన్నరాను మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన ప్రతాపరెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబడ పేరు బూక్యా బాలు. సో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తికి నా భూమి అమ్మిండు 5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళు వచ్చే బంగారం కూడా నాకు వాటా ఇవ్వమంటున్నాడు. సో నిజానికి 1991లో కూడా అదే భూమిలో పెద్ద ఎత్తున అక్కడ పూర్వం ఆలయం ఉండేదని, స్వామివారి విగ్రహాలు అట్లాగే బంగారం కూడా బాగా దొరికినట్లు అక్కడ వాళ్ళకి ఏదైతే కాపరి అంటే పాలేరుగా ఉన్నటువంటి వ్యక్తికి పెద్ద ఎత్తున బంగారం దొరికిందనే ప్రచారం కూడా ఉంది. సో ఇప్పుడు అదే భూమిలో మళ్ళీ బంగారం దొరకడంతో సో ఆ భూమి మేం కౌలు చేస్తామని పెద్ద ఎత్తున రైతులందరూ ఆ భూ యజమాని దగ్గర పోయి అడుగుతా ఉన్నారట. ఆయన 6,000 ఎకరానికి 6,000 ఇస్తేనే 10,000 ఇస్తా, ఎకరానికి 20,000 ఇస్తా. ఇప్పుడు కలుస్తుంటేనే దొరికింది, తర్వాత దున్నుతంటే ఇంకేమైనా దొరుకుతుందేమో, ఆ భూమిలో ఇంకేమైనా ఉందేమో అనేది రైతులందరూ పోటీపడి భూమిని కౌలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారట. సో ఈ బాధిత రైతు అనలేము మనం నిన్ను, ఎందుకంటే ఒకసారి భూమి అమ్మినప్పుడే దానికి సంబంధించినటువంటి ఆ భూమిలో రాయి ఉన్నా, రప్పున్నా, బంగారం ఉన్నా వేరే వాళ్ళకే చెందుతుంది. దానికి మొత్తం పూర్తి హక్కులు మొత్తం వాళ్ళకే ఉంటాయి. కానీ ఈయన మాత్రం విచిత్రంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు కూడా వాటా ఇవ్వండి, ఆ బంగారంలో ఆ భూమి నాది అని క్లెయిమ్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది, సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాప్ రెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన సొమ్మును మాకు ఇప్పించాలని కోరుతున్నాం. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మాకు రావాల్సిన సొమ్మునట మాకు ఎట్లా వస్తుంది నాకు అమ్ముకున్న తర్వాత. సో ఏది ఏమైనా పంట పొలంలో బంగారం పండడం అనేది ఉమ్మడి వరంగల్ జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు 6 ఎకరాల పొలం చుట్టూ కాపలా ఉన్నారట. ఇప్పుడు ఎవరైతే కౌలుకు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ రైతు వేరే గ్రామస్తులు ఎవరిని అందులోకి రాణిస్తలేదట. చుట్టూ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కాపలా కాస్తున్న పరిస్థితి చూడండి. మా పొలంలో బంగారం దొరుకుతుందంటే
మామూలుగా అయితే కౌలుకు తీసుకోమంటే ఇప్పుడు వర్షాలు లేవు, నీ కౌలు ఎవడు కావాలి, నీ భూమి ఎవడు కావాలి అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఆ భూమి చుట్టూ 6 ఎకరాల భూమి చుట్టూ కాపలాగా వస్తున్న పరిస్థితి. చుట్టూ గ్రామస్తులు ఎవరు రాకుండా. సో ఆ వీళ్ళు కాపలా ఉన్నంతసేపు ఎవరు వస్తలేరు, కానీ వీళ్ళు పోయిన తర్వాత గ్రామంలో చాలా మంది ఆ భూమిలోకి పోయి రాత్రంతా వెతుకుతా ఉన్నారట. కుంకలు, పారలు ఇవన్నీ తీసుకుపోయి తవ్వుకుంటూ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్న పరిస్థితి. సో ఇది ఈ ఇష్యూ మీద మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. విజయపాలరెడ్డి మా చిన్న ప్రధానం. మేము గత 5 సంవత్సరాల కింద నా కుటుంబ అవసరంతో భూమి 6 ఎకరాల భూమి అమ్మిన రాజా ప్రతాపరెడ్డికి. అతను కొన్నాక కౌలుకి ఇచ్చిండు, లంబోళ్ళకి కౌలుకి ఇచ్చిండు. ఆ లంబరాయన పేరు బూక్యా బాలు. ఆయన ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తుంటే అందులో కొంత బంగారం దొరికింది. సుమారు 1/2 కిలో ఉంటున్నారు. దాన్ని ప్రతాపరెడ్డి వాళ్ళంతా కుమ్ముక్కై ఇది బయటికి రాకుండా, మాకు వాటాకి రాకుండా వాళ్ళే తినడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై నిన్న సాయంత్రం పోలీసులో పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిపై విచారణ చేసి ఆర్కియాలజీ వాళ్ళు మాకు రావాల్సిన వస్తువులను మాకు ఇప్పించాలని కోరుతున్నాం.